వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పార్టీలను ఇరుకున పెట్టేందుకే మరో అఖిలపక్షం, కేంద్రంపై నిప్పులు చెరిగిన జేపీ. రాజ్నాథ్ సింగ్ ను కలవనున్న తెలంగాణ బీజేపీ నేతలు. పాట్నా పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మోడీ. వినియోగదారులు వాడే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు. శ్రీనగర్లోని దీపావళి సంబరాల్లో వారి కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్లు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇప్పటి వరకు రాష్ట్రాల పునర్విభజన దేశ ప్రయోజనాల దృష్ట్యా జరిగిందని, ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో కూడా శాసనసభను విశ్వాసంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలను ఇరుకున పెట్టేందుకే విభజనపై కేంద్రం మరో అఖిలపక్షం ఏర్పాటు పేరుతో డ్రామా ఆడుతోందని నిప్పులు చెరిగారు. ఈ అఖిలపక్ష సమావేశం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. విభజన నేపథ్యంలో తలెత్తే సమస్యలపై అభిప్రాయాలు చెప్పాలంటూ పార్టీలకు హోంశాఖ లేఖలు రాయడం పట్ల జేపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీలన్నీ ప్రాంతాల వారీగా విడిపోయిన నేపథ్యంలో మరోసారి సంప్రదింపులు జరిపినా ఫలితం ఉండదన్నారు. దీనికి బదులుగా 3 ప్రాంతాల ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చలు జరపాలని జేపీ డిమాండ్ చేశారు. ఇంకా అవసరమైతే జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని కోరారు. తెలంగాణ, సీమాంధ్ర సంయుక్త కార్యాచరణ సమితులను, పౌర సమాజ సంస్థల ప్రతినిధులను కూర్చోబెట్టి సుహృద్భావ వాతావరణంలో నిజాయితీగా చర్చించి సమగ్ర పరిష్కారం దిశగా కృషి చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం లోక్సత్తా కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం విషయంలో హైదరాబాద్, రాయలసీమ ప్రాంత వెనుకబాటుదనమే సంక్లిష్ట సమస్యలుగా జేపీ చెప్పుకొచ్చారు. ఆర్థిక కేంద్రం, మహానగరంగా ఉన్న రాజధాని విడిపోవడం దేశ చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. సీమాంధ్రకు హైదరాబాద్ దూరమవుతుందనే భయాందోళనలు ఆ ప్రాంత ప్రజల్లో ఉన్నాయి. ఈ 2 సమస్యలకు దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో డివివిఎస్ వర్మ, లోక్సత్తా పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. దీపావళి అంటే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది టపాసులు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ టపాకాయలు కాల్చడానికి ఉత్సాహపడుతుంటారు. ఈ టపాకాయలను తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో తయారు చేస్తారు. అయితే ఇప్పుడు దీపావళి పండుగ సామాన్యులకే కాక ఉన్నవారికి కూడా ఖరీదైన పండుగలా మారింది. మొన్నటి పైలిన్ తుఫాను తాకిడికి దీపావళి టపాసుల ధరలు చుక్కలు నంటుతున్నాయి. చిన్న టపాకాయల నుంచి చిచ్చుబుడ్డి, కాకర పువ్వొత్తులు, మతాబులు కూడా అధిక ధరలు పలుకుతున్నాయి. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం సామాన్యుడిపై పడుతోంది. దీపావళి సంబరాన్ని జరుపుకోవడానికి వెనకడిగేస్తున్నాడు. టపాసుల విక్రయాలకు అనుమతులు పొందేందుకు అడిగినంతా ఇచ్చుకుని లైసెన్సులు పొందిన విక్రయదారులు గిట్టుబాటు పేరుతో ఈ ఏడాది ధరలు పెంచనున్నారు. కస్టమర్స్ కూడా అదే అంటారు, ఇంత రేటు ఉంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి. పర్మిషన్లో కూడా బాగా హెవీ అయిపోయింది సార్. మంచి అంటే అందరికి ఇచ్చి బిజినెస్ చేయాలంటే బాగా కష్టంగానే ఉంది మాకు కూడా. ఈసారి రేట్లు పెరిగినమాట వాస్తవమే. కస్టమర్లు కూడా చాలా డల్గా కొంటారు, బిజినెస్ చాలా డల్గా అనిపిస్తుంది. దీంతో ఆ భారమంతా కొనుగోలుదారుల మీదే పడనుంది. फर्स्ट टाइम दिवाली मना रहा हूँ. नॉर्मली होम टाउन जा रहा था पेरेंट्स के साथ में, इस बार पेरेंट्स यहाँ पे आ रहे हैं मेरे. तो इधर चंदानगर में ही पास में मेरे को यहाँ पे पूरा क्रैकर्स यहाँ पे पूरा मिल रहा है. एवरी टाइम लाइक दिवाली पे अच्छा है. हर साल हम लोग अच्छी तरह मनाते हैं, स्वीट्स वगैरह बनाते हैं, क्रैकर्स छोड़ते हैं दिवाली में. इस बार भी इसीलिए क्रैकर्स लेने आया. पर हाँ अभी लेकिन क्रैकर्स छोड़ना थोड़ा कम कर रहा ताकि क्या पॉल्यूशन कम हो. पर लेकिन फिर भी थोड़ा तो छोड़ना दिवाली क्योंकि अपना फेस्टिवल एंजॉय करना.
టపాసులు కొని పండుగ చేసుకోవాలా వద్దా అనే అయోమయంలో పడిన సామాన్యుడు పిల్లల సరదా తీర్చలేక ఆవేదన చెందుతున్నాడు. ఎంత వెచ్చించినా గాని తగినంత దీపావళి సరంజామా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు దీపావళి పండుగకు ఒక నెల వారం రోజుల ముందు నుంచే టపాసుల గోల కనపడుతుండేది. ఇప్పుడు దీపావళి పండుగ రేపు ఉంది అనగా కూడా టపాసుల గోల ఎక్కడా సరిగ్గా వినిపించడం లేదు. ఇప్పుడు మనం దీపావళి పేరుకు బదులుగా అమావాస్య అనే పేరును పిలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ఉన్నాయి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ ఇయర్ ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా పిల్లలు ఆడుకునే తుపాకీలు అనేవి కూడా చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. కానీ చందనగర్ ఏరియాలో మాత్రం ఈసారి ఎక్కువ షాప్స్ వచ్చాయి, బాగుంది. మేము ఎవ్రీ టైం కుకట్పల్లి అటు సైడ్ వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఈ ఇయర్ చందనగర్లోనే కొనుక్కుంటున్నాము. హ్యాపీ అండి, బాగుంది. ఈసారి కొంచెం ఎక్కువ క్రాకర్స్ తీసుకుంటాము. బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇయర్ చాలా తక్కువ క్రాకర్స్ తీసుకుంటాము. బికాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ దీపావళి వచ్చిందంటే ముఖ్యంగా పిల్లలకు పెద్ద పండుగే. దీపావళి కంటే ముందుగానే పిల్లల కళ్లల్లో దీపావళి వెలుగులు కనపడుతుంటాయి. దీపావళి వస్తే కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు అందరూ కలుసుకుని ఆనందంగా జరుపుకుంటారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. దుకాణాల్లో టపాసుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న టపాసులు కూడా అధిక ధరలు పలుకుతున్నాయి. నగరంలోనే కాక రాష్ట్రమంతటా దీపావళి పండుగను చేసుకునేందుకు ఇప్పుడు ఆసక్తి తగ్గిందనే చెప్పుకోవాలి. దీనికి ముఖ్య కారణం టపాసుల ధరలు నింగిని అంటటమే. ఇప్పుడు టపాసులను కాల్చడం అంటే డబ్బులను కాల్చడంలా భావిస్తున్నారు ప్రజలు. నగరంలోని దుకాణదారులు సరైన అమ్మకాలు లేక నిరాశ చెందుతున్నారు. గత ఏడాది వ్యాపారం సరిగ్గా జరగలేదని, చాలా మంది డీలర్ల వద్ద 30% వరకు సరుకు మిగిలిపోయిందని దుకాణదారులు అంటున్నారు. ఈసారి ఏంటంటే వచ్చినప్పుడు శాలరీ అందరికీ శాలరీ పడి సాటర్డే సండే వీకెండ్ దివాళీ వచ్చి సండే వచ్చి కొంచెం బిజినెస్ పర్వాలేదు వాళ్ళకి. ఇప్పుడు దీపావళి రేపు కూడా ఉంది కదా, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మార్కెట్ బాగానే ఉంది. యాక్చువల్లీ వాళ్ళు సాటర్డే కాబట్టి అందరికి వీకెండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ నార్మల్ ఎంప్లాయీస్ కానీ అందరికి లాస్ట్ ఇయర్ కొంచెం వర్షాలు పడి కొంచెం డల్ ఉంది బిజినెస్. ఈ ఇయర్ ఎలా ఉంది? ఈసారి కొంచెం పర్వాలేదు. ఈసారి దీపావళికి చాలా ఫెస్టివల్గా ఉన్నది. చాలా అందరూ పబ్లిక్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ఇంకా తీసుకుపోయి టపాకీలు కాల్చుకొని చాలా ఆనందంగా చేసుకుని ఇది మన జరిగితే సేల్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ మంచిగా ఉంది. లాస్ట్ టైం కంటే ఈ టైం చాలా బాగుంది. సేల్స్ అన్నీ పెరిగాయి, క్రాకర్స్ పెరిగాయి. ఫైలిన్ తుఫాన్ తాకిడి ప్రభావం ఒకవైపు ఉంటే మరోవైపు పోలీసుల అనుమతులు ఈసారి 6 రోజులకే పరిమితం చేయడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. ఎక్కువ కొనుగోళ్లు ఆఖరి నిమిషంలో జరుగుతుంటాయి కాబట్టి అమ్మకాలు పెరుగుతాయని డీలర్లు భరోసా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో భారతీయ జనతా పార్టీ వెనుక వెళ్లే ప్రసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును 100% గెలిపిస్తామని తెలంగాణ బీజేపీ నేతలకు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు ఈ రోజు ఉదయం న్యూఢిల్లీలో రాజ్నాథ్ కు కలిశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలకు పై విధంగా భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే తమ ప్రాంతం నుంచి 10 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తామని వారు రాజ్నాథ్ సింగ్ కు హామీ ఇచ్చారు.
పాట్నా నగరంలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృత్యువాత పడిన 6 కుటుంబ సభ్యులను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వరుసగా పరామర్శిస్తున్నారు. మొదటగా మృతుల్లో ఒకరైన రాజ్ నారాయణ్ సింగ్ స్వగ్రామమైన పాట్నా జిల్లాలోని గౌరీచౌక్ సమీపంలోని కమార్జీ గ్రామానికి నిన్న ఉదయం మోడీ చేరుకుని రాజ్ నారాయణ్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మరో మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు మోడీ కైమూర్ జిల్లాకు పయనమయ్యారు. అక్కడి నుంచి నలంద, బెగుసరాయ్, సుపాల్, గోపాల్గంజ్ లోని మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. అయితే మోడీ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అందుకోసం భారీగా భద్రతా దళాలను ఏర్పరిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గత ఆదివారం పట్నా నగరంలో గాంధీ మైదానంలో హుంకార్ ర్యాలీ బహిరంగంగా నిర్వహించారు. అయితే ఆ రోజు ఉదయం పాట్నా రైల్వే స్టేషన్ వద్ద బాంబు పేలుడుతో పాటు గాంధీ మైదాన్ వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ దుర్ఘటనలో మొత్తం 6 మరణించగా మరో 83 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ఘటనతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ఈ పేలుడుకు బాధ్యులని పోలీసు అనుమానిస్తున్నారు. ఆ పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 4 నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. కాగా పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు అమర్చుకుంటుండగా ప్రమాదవశాత్తు బాంబు పేలి ఓ నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో పోలీసులు అతన్ని పాట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్ర గాయాలతో నిందితుడు కోమాలోకి వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిందితుడు నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
విరామ అనంతరం తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా సీమాంధ్రుల చేతిలో దోపిడీకి గురి అయ్యారని టీజేఏసీ నేతలు, ఉద్యోగ నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఆరోపించారు. అందువల్ల సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతాన్ని తక్షణమే వేరు చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాలలో జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాకే తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబాటకు గురైందని అన్నారు. దీపావళి సందర్భంగా పిండి వంటలు చేసుకోవాలంటే గ్యాస్ ఎక్కువ అయిపోతుందని భయపడుతున్నారా? అయితే మీకో శుభవార్త. వంట గ్యాస్ ధరను చమురు కంపెనీలు తగ్గించాయి. గృహ వినియోగానికి సరఫరా చేసే 14.2 కిలోల సిలిండర్ పై 53.50 రూపాయల వంతెన ధరను తగ్గించాయి. ఇటీవలే పెట్రోల్ ధరను లీటర్ 1.15 రూపాయలు చొప్పున తగ్గించిన చమురు సంస్థలు తాజాగా వంట గ్యాస్ ధరను కూడా తగ్గించడం విశేషం. గృహ వినియోగ సిలిండరే కాక ఒక వాణిజ్య సిలిండర్ ధరను 91 రూపాయల వంతెన తగ్గించడంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెల జరిగిన హింసాకాండలో వివిధ ప్రాంతాలలో 1900 మంది గాయాల పాలవ్వగా 979 మంది ఇరాక్ లో మృత్యువాత పడ్డారు. మృతుల్లో 852 మంది పౌరులు, 127 మంది భద్రతా సిబ్బంది కాగా గాయపడిన వారిలో 1793 మంది పౌరులు, 109 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎక్కువగా బాగ్దాద్ పౌరులే ఉన్నారని వెల్లడించారు. అయితే ఇరాక్ దేశంలో ఏదో ఒక మూల రక్తపాతం జరుగుతూనే ఉందని యుఎన్ఏఎం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో హింసాకాండను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టేలా చేయాలని ఆ దేశ నాయకులకు ఈ సందర్భంగా యుఎన్ఏఎం విజ్ఞప్తి చేసింది. ఆసియాలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో నవంబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యవసాయ కాంగ్రెస్ సదస్సు జరగనుందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సదస్సులో సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు చర్చిస్తారని మంత్రి వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు ఈ సదస్సు వివరాలు తెలియజేశారు. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థ అయిన ప్రపంచ వ్యవసాయ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం సహా అతిథిగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రధాన భాగస్వాములైన రైతులు, రైతు సంఘాలను, పరిశ్రమలను, వ్యవసాయ విధానాలను రూపకల్పన చేస్తున్న శాస్త్రవేత్తలు, సంబంధిత అధికారులను ఒక తాటిపైకి తీసుకువచ్చి సన్న, చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై చర్చించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని మంత్రి కన్నా వివరించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, విధానాలపై చర్చించి సదస్సులో మదింపు చేస్తారని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఈ సదస్సులో పాల్గొనేందుకు 33 మంది విదేశీ ప్రతినిధులు, 247 మంది స్వదేశీ ప్రతినిధులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్రిటెక్ నిర్వహిస్తుందని, ఇందులో అగ్రో ఇండస్ట్రీస్, జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అగ్రిటెక్ ను సుమారు 5,000 మంది రైతులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ సదస్సు 2011లోనే రాష్ట్రంలో నిర్వహించాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట,
ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగు మారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. వజీరిస్తాన్ లో అమెరికాపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ అమెరికా డ్రోన్ల దాడిలో పాకిస్తాన్ తాలిబాన్ అధిపతి హకీముల్లా వసూద్ మృతి చెందాడు. ఈ దాడిలో హకీముల్లాతో పాటు ఆయన సమీప బంధువు, అంగరక్షకుడైన తారిక్ డ్రైవర్ అబ్దుల్లా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిన్న ఉత్తర వజీరిస్తాన్ లోని దాండే దర్భాకేల్ అనే ప్రాంతంలో జరిగింది. ఒక ప్రహారీ గోడ లోపల ఉన్న నివాసంలో తాలిబాన్ నేతల సమావేశం జరుగుతున్న సమాచారంతో అమెరికా నిఘా సంస్థ CIA డ్రోన్ల నుంచి క్షిపణులతో దాడి జరిపింది. వసూద్ మృతిని తాలిబాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. అతడి అంత్యక్రియలు మీరాన్ షా ప్రాంతంలో ఈ రోజు 3 గంటలకు జరుగుతాయని ఆ వర్గాలు ప్రకటించాయి. అంతకు ముందు హకీముల్లా మృతి చెందిన వార్తను పాక్ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై పాక్ ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వెలువడలేదు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి చౌదరి నికాస్ అలీ ఖాన్ తో పాటు ఇంకా కొంతమంది నేతలు కలిసి ఈ అమెరికా దాడి పరిణామాలను చర్చించారు. దేశంలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు ఈ దాడులు విఘాతం కలిగిస్తున్నాయని అలీఖాన్ పేర్కొన్నారు. తాలిబాన్లతో మాట్లాడటానికి ఒక ప్రతినిధి బృందాన్ని ఈ రోజు పంపిస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాల కోసం దీపావళి మేళా నిర్వహించారు.
శ్రీనగర్లోని బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం హంహామా వద్ద ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకున్నారు. ఈ మేళాకు ముఖ్య అతిథిగా ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ ఇన్స్పెక్టర్ జనరల్ పిఎస్ సంధు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ అధికారులు, జవాన్లు వారి కుటుంబ సభ్యులతో సహా హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. అక్కడి స్థానిక ప్రజలు కూడా వారితో కలిసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేళాలో స్వీట్ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్, సిపిసి క్యాంటీన్, దుస్తులకు సంబంధించిన డిజైన్లు, సౌందర్య వస్తువులు వరుసగా వినియోగదారుల కోసం ఏర్పాటు చేశారు. పిల్లల కోసం పరిగెత్తే పోటీలు, మహిళల కోసం మ్యూజికల్ చైర్, బీఎస్ఎఫ్ వారి కోసం టగ్ ఆఫ్ వార్, సూదిలో దారం ఎక్కించే పోటీలను, ఆర్మీ కుటుంబ సభ్యుల కోసం ఇలా పలు పోటీలను సిద్ధం చేయడం జరిగింది. ఇందులో అందరూ ఎంతో ఉల్లాసంగా పాల్గొన్నారని, చివరిలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారంటూ మేళా ప్రారంభం నుండి చివరి వరకు ఆరోగ్య అవగాహన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారని చంద్రప్రకాష్ పేర్కొన్నారు. నీరజ్ సర్వా మాట్లాడుతూ మేళాలో మేము ఎంతగానో ఆనందించామని, శ్రమను మర్చిపోయామని వెల్లడించారు. మేళా ముగింపు సమావేశంలో ఐజీ పిఎస్ సంధు ప్రసంగించారు. దీపావళి ప్రజల జీవితాల్లో వెలుగులు తేవాలని ఇంత పెద్ద మేళా ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కాశ్మీర్ వ్యాలీలో ఈ సందర్భంగా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిశాయని ఆనందంగా మీడియాతో చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణంలో 24 గంటల పాటు శ్రమించే ప్రతి బీఎస్ఎఫ్ జవాన్కు, వారి కుటుంబాలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలను, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. देश के लिए खुशहाली भरी हो। जो रिटर्न थ्रेट होती है वो ऑलवेज डील विद द थ्रेट परसेप्शन बेस्ड ऑन द इंफॉर्मेशन अवेलेबल एंड बेस्ड ऑन व्हाट द इनपुट्स वी गेट। आज दिवाली का दिन है, कल भी दिवाली है। जो थ्रेट परसेप्शंस हैं वी ऑलरेडी टेकन एडिक्वेट प्रिकॉशंस टू डील विद देम। आपको ज़्यादा पता लगा, हमारे से बढ़ रहा हूँ, सोना डीजल की मीटिंग हुई और जो हमारे किसान भाई थे जिनकी फसलें खराब हो रही थी वो बिल्कुल जीरो लाइन तक जाके अपनी फसलों को अटेंड कर रहे हैं। ये बहुत अच्छी बात है। सो आई थिंक देयर इज अ बिग इंप्रूवमेंट इन द सिचुएशन एंड आई होप इट कंटिन्यूस। ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.